నమస్తే అండి. మీ పేరు? ఇప్పుడు 2024లో ఎలక్షన్ వస్తుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్ నమస్తే అండి. మీ పేరు? ఏం చేస్తుంటారండి? ఇప్పుడు 2024లో ఎలక్షన్ వస్తుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే వాసుబాబు గారా? ఆయన 5 ఏళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారు మీకు? మాకు సిమెంట్ రోడ్లు గట్రా పోసారు. మీ పేరండి? పెద్దరాజు అండి. ఏం చేస్తుంటారు? ఇది ఫౌండేషన్ కూడా 2024లో ఎలక్షన్ వస్తుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వాసుబాబు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు మీకు? అందుబాటులో ఉంటుంది బాగా. ఆయన వచ్చాక ఏమైనా అభివృద్ధి చేశారా? అన్నీ బాగానే జరిగినాయండి. ఏమేం చేశారండి? ఆడవాళ్ళకి డాక్టర్కి ఇస్తారు, రుణమానాలు ఇచ్చినాయి, పిల్లలకి డబ్బులు పడ్డాయి, అన్నీ బంగారులో జరిగినాయి. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు మీకు? అందుబాటులోనే ఉంటుంది మాకు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆయన ఎలా ఫీల్ అవుతారు? అలా ఎమ్మటి ఆ కేకేగానే పలికి ఏంటమ్మా అని పలికి అన్నీ చేస్తారు. మీ పేరండి? శివరామకృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను ఆక్వాకల్చర్. ఇప్పుడు 2024 ఎలక్షన్ అవుతుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది? వాసుబాబు గారు వస్తే బాగుంటుంది. ధర్మరాజు గారు, వాసుబాబు గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? వాసుబాబు గారు వస్తే బాగుంటుంది. ఆయన ఎవరైనా మీకు అభివృద్ధి చేశారా? చేశారు. ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటారు. మీరు సమస్యలు చెప్పుకుంటే వెళ్ళినప్పుడు ఆయన ఎలా? నవరత్నాల పథకాలు మీకు అందాయా? మాకు మామూలుగా 18,000 పడుతుంది మా అమ్మగారికి. నేను బాగానే ఉండండి. నమస్తే డాక్టర్. మీ పేరు? మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? వాసుబాబు గారు. ఆయన వచ్చాక ఏమైనా అభివృద్ధి చేశారా మీ ఊరికి? అభివృద్ధి చేయకపోయినా ఆయన తగ్గు గొడవలు అంటే ఒప్పుకోదు, మంచిగా పోతుంది కదా అని. కానీ అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆయన మీతో ఎలా మాట్లాడేవారు? మంచిగానే మాట్లాడేవారా? మంచిగానే మాట్లాడుతుంది. నమస్తే తాతగారు. తాతమ్మ. మీ పేరు? రామమూర్తి కాకులపాటి. ఏం చేస్తుంటారు మీరు? కరువు పనికి వెళ్తున్నామమ్మా ప్రస్తుతానికి. ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ అయితే బాగుంటుంది. మాకు ఎమ్మెల్యే వాసుబాబు గారు అయితే బాగుంటుంది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుబాబు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఆయన వచ్చాక మీ ఊర్లో ఏమైనా అభివృద్ధులు జరిగాయా? చేశారా? చెరువు తవ్విచ్చారు, ఈ చెరువు మంచినీళ్ళ చెరువు బిగ్గి కట్టించారు. ప్రెసిడెంట్ గారే కట్టినా ఆయన కట్టినా మొత్తం మీద కట్టారు. అంటే చేశారు. మీకేమైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నప్పుడు ఎలా మాకేమి స్పందించారు? లేవమ్మా. అన్నీ ఆయన ఇచ్చాడు. 2-3 బట్టలు ఆయన కనుక్కున్నాడు. మా ఊరు ఆయన పలకరింపు గాని, ఆయన మాట విధానం గాని. సోదరభావంగా ఉంటాడు ఆయన. ధర్మరాజు గారు బెటర్ అంటారా? ఇప్పుడు మాకు వాసుబాబు గారు బెటర్ అమ్మా. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే మాకు బాగా నోటెట్టిన అందుబాటులో ఉన్నాడు మహానుభావుడు. ప్రజల పట్ల ఎవరు ఎక్కువగా ఉన్నారు? వాసుబాబు గారా, ధర్మరాజు గారా? ధర్మరాజు గారు కొత్త కదమ్మా, వాసుబాబు గారు చేస్తున్నాడు. మాకు వాసుబాబు గారు అయితే బాగుంటుంది. మీకు వాసుబాబు గారే రావాలనుకుంటున్నారు? కోరుకుంటున్నాం మేము. నమస్తే సార్. మీ పేరు? చిలికే వీరంజన్. ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఎవరు సీఎం అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు బాగా. ఆయన పెట్టిన పథకాలన్నీ మీకు అందాయా? అంటే మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన వచ్చాక మీ ఊరికి ఏమైనా అభివృద్ధి చేశారా? జరిగాయా? ఏం అభివృద్ధి చేశారు? అన్నీ జరిగాయి. అంటే మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు వాసుబాబు గారు ఎలా రియాక్ట్ అయ్యేవారు? ఎలా స్పందించేవారు? అంటే ఆయన కమ్యూనికేషన్ కానీ అంటే బాగానే మాట్లాడేవారా? ధర్మరాజు గారికి ఈయనకి వ్యత్యాసం ఏంటి? అంటే ప్రజల పట్ల ఎక్కువ ఎవరు ఉంటారు? ప్రజల పక్షాన అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నమస్తే అండి. మీ పేరు? నా పేరు ప్రభాకర్. ఏం చేస్తుంటారు? మామూలుగా వ్యవసాయం పని చేసాం. మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వాసుబాబు గారు ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన వచ్చాక మీ ఊర్లో ఏమైనా అభివృద్ధి చేశారా? చేశారండి. మామూలు పైన కూడా పరిపాలన బాగుంది కాబట్టి వాసుబాబు గారు వస్తే బాగుంటుంది. అంటే మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా స్పందించేవారు? ఉంటారండి. మామూలుగా అలాగమ్మ చేస్తామని చెప్పి. అంటే ఇప్పుడు ధర్మరాజు గారికి వాసుబాబు గారికి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటండి? అంటే ఎవరు మంచోళ్ళు? నేను మామూలుగా ఆల్రెడీ వాసుబాబు గారు అయితే మంచి అంటే నమస్తే సార్. మీ పేరు? రాజు. మీరు ఏం చేస్తుంటారు? చెరువులు అవి చేస్తామమ్మా. ఆక్వాకల్చర్, ఫీడ్ అన్నీ ఉన్నాయమ్మా.
ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితేనే బాగుంటుందమ్మా. జగన్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు నాడు స్కూల్ ఏంటి, మా ఊరు ఎప్పుడు జరిగిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. దాని గురించి సచివాలయం బిల్డింగ్లు ఏంటి, ఈ రోడ్లు ఏంటి, డ్రైనేజీలు ఏంటి. ఇప్పుడు మనం నుంచున్న డ్రైనేజ్ 15 సంవత్సరాల కాలమ్మా, ఈరోజు ఎంచుకోగలిగాం. ఇప్పుడు మీరు నుంచుంది అదే. అలాగే బ్రిడ్జ్ ఏంటి, ఇవన్నీ కూడా మేము మా ఎమ్మెల్యే గారు సపోర్ట్తో కూడా అన్ని కూడా చేయించుకున్నాం. మీ నియోజకవర్గంలో ఈసారి ఎవరు ఎమ్మెల్యేగా రావాలనుకుంటున్నారు? వాసనే రావాలని కోరుకుంటున్నాం. ఆయన వచ్చాక మీ ఊరికి ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి చెందిందమ్మా, చాలా చెందింది. గత 15 సంవత్సరాల నుంచి చూడలేని అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చూసాం. ప్రతిదీ కూడా ఒక డ్రైనేజీలు కావచ్చు, ఏది అడిగినా కూడా మా ఊరికి ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ రోడ్ కూడా 40 లక్షల గ్రాంట్ ఓకే అయిపోయిందమ్మా. ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి ఈ వారంలో కూడా. అంటే ఇప్పుడు ధర్మరాజు గారికి వాసుబాబు గారికి మధ్య వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు అంటే ఇన్ని మేము చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నామమ్మా. ధర్మరాజు గారి గురించి మనకు తెలియదు కదా. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు ప్రజల పట్ల ఎక్కువగా కృషి చేస్తారనుకుంటున్నారు? వాసన్న ఏంటంటే ఈరోజు ఎక్కడా కూడా రూపాయి, ఎప్పుడు కూడా ఒక రూపాయి తీసుకున్నారు చెందారన్న రిమార్క్ అయితే ఆయన దగ్గర లేదమ్మా. మేము వెళ్ళి అడిగి అంటే మా ఊరికి ఇది కావాలంటే మా ఊరు తరఫున వెళ్ళి ప్రజలందరం మీకు అలాగే కదమ్మా, కొంచెం 4 రోజులు టైం పెట్టినా కూడా నేను చేసేస్తానని చెప్పి ప్రామిస్ చేసేవారమ్మా. ప్రతిదీ కూడా అలాగే చేసి ఇచ్చారు. ప్రతిదీ కూడా ఇప్పుడు కూడా వాసుబాబు గారు ఎమ్మెల్యేగా రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? వాసన్నే రావాలమ్మా. వాసన వస్తేనే మా ఊరు అభివృద్ధి చెందుతుంది. మా ఊరు లాంటి 10 పల్లెటూరు కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ప్రతి ఊరికి మా ఊరు చాలా లోపల ఊరమ్మా. ఈ ఈటెళ్ళాలన్నా కూడా 4 కిలోమీటర్ల డిస్టెన్స్. కొంచెం రోడ్లు ఇబ్బంది ఉన్నాయని చెప్పినా కూడా ఆల్రెడీ గ్రాంట్ ఇచ్చేసారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? ఏం చేస్తుంటారండి మీరు? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? అభివృద్ధి బాగా చేశారండి మా ఊరు. 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో ఇదివరకు అన్నడూ లేని అభివృద్ధి చూసాం. అంటే ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే గారి కన్నా ఈయన ఇంకా బెటర్ అంటే బాగా బెటర్ అనిపించారు మాకు. ఏ పని అయినా మేము అడిగినట్టు పనులు జరిగినాయి. అంటే ఆయన ప్రజల పక్షాన ఉంటారు, బాగా ప్రజల వ్యక్తి అంటారు. ప్రజల వ్యక్తి. ఆయన సొంత వ్యాపారాలు కట్టి ప్రజల కోసమే ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు బట్టి ఆయన ఏ పని పెట్టుకోకుండా జనానికి మంచి శాతం కోసం తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది పలానా సమస్య ఉందని చెప్పినప్పుడు ఆయన ఎలా స్పందించేవారు? వెంటనే పని అయిపోయేదాకా అదే పని మీద ఉండి చేయించారు. అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ధర్మరాజు గారు ఉన్నారు, ఆయన ప్రజల పట్ల ఉంటారంటారా లేకపోతే వాసుబాబు గారు ప్రజల పట్ల ఉంటారంటారా? అంటే ఆయన ఈ మధ్యన వచ్చారు కదా, 2 సంవత్సరాల నుంచి వచ్చి తిరుగుతున్నారు ఆయన. ఈయన అలా కాకుండా 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. మాకు అందుబాటులో ఉంటున్నారు ఈయన అని మేము ఈయన కావాలని కోరుకుంటున్నాం. ఏం అభివృద్ధి చేశారు ఆయన వచ్చాక? రోడ్లని ఏదైనా మంచినీళ్ళ చెరువులని, వాటర్ ట్యాంకులని, మా ఊరికి ఏది సమస్య ఉన్నా అయిపోయిందండి. అసలు మా ఊరికి పని లేకుండా చేశారు. మంచి పని వాటర్ లైన్లు, డ్రైనేజీలు. ఇప్పుడు ఆల్రెడీగా 40 లక్షలకి రోడ్డు కూడా మన మెయిన్ రోడ్డు ఒకటే ఉందండి. ఆ రోడ్డు కూడా గ్రాంట్ అయిపోయింది. ఒక వారంలో మొదలు పెడతారు. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం, మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా అయితే బాగుంటుంది అనుకుంటారు? ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? అవినీతి రహిత మనిషి. ఇప్పుడు మీ ఊర్లో ఏమైనా అభివృద్ధి చేశారు ఆయన? అంటే మీ సమస్యలు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నప్పుడు ఎలా స్పందించేవారు ఆయన? అసలు మేము ఇప్పుడు వెళ్ళలేదు, ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేదు 40 సంవత్సరాల నుంచి. కానీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీ నియోజకవర్గంలో ఆయనే ఎమ్మెల్యేగా రావాలని చెప్పి లంచం లేని మనిషి ఆయనే. అది గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ
అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.